మహాగణాధిపతయే నమః. ముందుగా కూడా వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరంలో సమస్తమైన భోగభాగ్యాలు కలగాలని కూడా సర్వదా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ పంచాంగ శ్రవణాన్ని నేను ప్రారంభిస్తున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అసలు ఉగాది యుగాది అనే పదం గురించి మనం ముందుగా తెలుసుకుందాం. యుగాది అంటే యుగానికి ఆరంభంగా ఉండే రోజు కాబట్టి దీన్ని యుగాది అని కూడా అంటారు. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించింది చైత్రశుద్ధ పాడ్యమి నాడు కాబట్టి దీనికి యుగాది అంటే యుగం ఆరంభంగా ఉండే రోజు కాబట్టి దీనికి యుగాది అని పేరు వచ్చింది. కానీ అదేవిధంగా కూడా దీనికి మనం సాధారణంగా ఎక్కువగా పిలిచేది ఉగాది అని పిలుస్తుంటాం. ఈ ఉగాది అనే పేరు కూడా ఎందుకు ఈ ప్రాచుర్యం పొందింది అన్నట్లంటే ఉగము అంటే నక్షత్రం అని, అంటే నక్షత్ర ఆదిగా కూడా ఈ యొక్క నక్షత్రాలు సంవత్సరాలు కూడా అన్నీ కూడా ఏర్పడ్డాయి కాబట్టి దీనికి ఉగాది అనే పేరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే మనం చైత్రమాసం అని, వైశాఖ మాసం అని, జ్యేష్ఠ మాసం అని కూడా అంటాం. చైత్రమాసం అంటే చైత్ర పౌర్ణమికి చిత్తా నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని చైత్రమాసం అని, వైశాఖ పౌర్ణమికి విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని వైశాఖ మాసం అని, ఇలా జ్యేష్ఠ పూర్ణానికి జ్యేష్ఠ, ఇలాగా ఈ 12 నెలల్లో కూడా ఈ యొక్క నక్షత్ర ప్రాతిపదికగా ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి కాబట్టి దీనికి ఈ ఉగాది అనే పేరు కూడా రావడంలో ఒక రకమైన అర్థం కూడా ఉందన్నమాట అండి. అయితే ఈ ఉగాది నాడు చేయవలసిన విధి విధానాలు ఏంటి అని కూడా శాస్త్రాలు మనం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే ఈ ఉగాది నాడు అందరూ కూడా తెల్లవారుజామున లేచి కూడా తైలాభ్యంగనం చేయాలని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతున్నమాట అండి. ఈ తైలాభ్యంగనం చేసిన తర్వాత నూతన వస్త్రాలు కూడా ధరించి కూడా ఇష్టదేవత ఆరాధన చేయాలి అందరూ కూడా అనమాట అండి. ఇష్టదేవత కూడా ఆరాధన చేసిన తర్వాత ఈ ఉగాది నాడు కూడా ఇంకో విధానం ఏంటన్నట్లంటే ధ్వజారోహణం అని కూడా చెప్పబడింది. ఈ రోజు నాడు కూడా మనకి వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి కాబట్టి ధ్వజారోహణ అంటే దేవాలయంలో అయితే ధ్వజారోహణ చేస్తారు, కానీ ఇంటిలో ధ్వజారోహణ ఏంటి అన్నట్లంటే పచ్చని మామిడి కొమ్మలతో ఇంటినంతా కూడా చక్కగా కూడా అలంకరణ చేసుకోవాలని కూడా శాస్త్రాలు చెప్పబడుతున్నమాట అండి. మనం చెప్పుకున్నట్టుగా కూడా నూతన వస్త్రధారణ జరిగిన తర్వాత ఇష్టదేవత ఆరాధన చేసిన తర్వాత అందరూ కూడా నింబ కుసుమ భక్షణం అని ఉగాది పచ్చడి మనందరూ కూడా సేవిస్తామటండి. ఈ ఉగాది పచ్చడిలో మనకి ఏంటుంటాయంటే షడ్రసోపేతమైన 6 రుచులతో కలిగినటువంటి ఉగాది పచ్చడిని మనం అందరూ కూడా సేవిస్తాం అనమాటండి, స్వీకరిస్తాం. ఎందుకన్నట్లంటే మనకి 12 రాసులు 12 నెలలు కూడా ఈ 12 నెలల్లో కూడా 6 ఋతువులు మనకి ప్రాతిపదిక వహిస్తాయి. అంటే 2 నెలలకు ఒక ఋతువుగా ఉంటుంది కాబట్టి 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువులు కూడా మనుషులు కూడా ఐషడ్ వర్గాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ 6 ఋతువులు ఈ ఐషడ్ వర్గాలు ఈ షడ్రు శోభితమైన ఈ 6 రుచులు కూడా మన వాళ్ళు ఈ మూడింటిని కూడా సమ్మిళితం చేశారు కాబట్టి మన మనిషి యొక్క జీవితంలో కూడా సుఖదుఖాలు కూడా అన్నీ అదేవిధంగా కూడా అన్నీ కలబోలుసుగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది పచ్చడిని సేవించడంలో పరమార్థం కూడా ఉన్నదన్నమాట అండి. అయితే ఈ నింబ కుసుమ భక్షణం కూడా అంటే ఉగాది పచ్చడి సేవించిన తర్వాత రాజదర్శనము అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి కూడా నమస్కారం చేయడం కానీ అలాగే పెద్దలకు దీవెనలు పొందడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయవలసి ఉంటుంది. తదుపరి చేయవలసింది పంచాంగ శ్రవణము. ఈ పంచాంగ శ్రవణము అనే దానికి ప్రధానంగా పంచాంగం అంటే కాలపురుషుడికి ఈ 5 అంగములు కూడా విశిష్టంగా కూడా ఇష్టం అనమాట అండి. కాబట్టి ఈ పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5ంటిని కూడా పంచాంగం అంటారు. అయితే ఈ పంచాంగాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా ఏంటి విశిష్టత, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనే మనిషిని తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేమచ పంచాంగం విఖ్యాతం లోకోయం కర్మ సాధక అని చెప్పుకొచ్చింది. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేమచ అని పంచాంగం చెప్పబడింది. తిథేశ్చ శ్రీమాప్నోతి అంటే తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా తిథేశ్చ శ్రీమాప్నోతి తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా శ్రీం అంటే ధనం అనమాట అండి. మనకి ఈరోజు ఈ తిథి నాడు మన కొన్ని పనులు చూడండి, ఈరోజు విధి నాడు చేసుకుంటాం, లేదంటే పంచమి, సప్తమి, ఏకాదశి, దశమి, పౌర్ణమి ఇత్యాది తిథులు కొన్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అంటే ఆ తిథిని తీసుకొని ఆ తిథిని తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క కర్మలు ఆచరించడం వలన తిథేశ్చ శ్రీమాప్నోతి అని చెప్పాడు. వారాదాయుష్యవర్ధనం వారం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రంలో. అంటే ఆయుష్ అంటే చూడండి కొన్ని కర్మలు మనం వారాల ప్రాతిపదికగా చేస్తుంటాం. ఇప్పుడు క్షురకర్మ ఉందన్నది అనుకోండి, మంగళవారం మనం చేసుకోం, ఆదివారం చేయరు. అంటే కొన్ని కర్మలు వివాహం ఉంది, మంగళవారం చేయరు. ఇలాగ కొన్ని వారాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొన్ని కర్మలు మనం చేస్తుంటాం. కాబట్టి వారాద్ ఆయుష్వర్ధనం నక్షత్ర ధరతే పాపం నక్షత్రం తెలుసుకోవడం ద్వారా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయన్నమాట అండి.
ఈ నక్షత్రాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా నక్షత్ర ధరతే పాపం అంటే నక్షత్రం తెలుసుకోవడం ద్వారా కూడా ఆ పాపాలను కూడా తొలగిపోతాయని కూడా శాస్త్రం చెప్పబడుతుందటండి. అంటే కొన్ని 27 నక్షత్రాల్లో యాక్చువల్గా అయితే 28 నక్షత్రాలండి, అభిజిత్ సహా ఉంది. అయితే ఈ నక్షత్రాలు మనం తెలుసుకోవడం ద్వారా కూడా కొన్ని నక్షత్రాలు కొన్నిటికి నిషిద్ధం కాబట్టి ఆ మంచి నక్షత్రాల్లో ఆ యొక్క కర్మను ఆచరించడం ద్వారా కూడా మనకి నక్షత్ర ధరతే పాపం యోగా రోగ నివారణం మనకి 27 యోగాలు కూడా ఉన్నాయన్నమాట అండి. ఈ యోగాలు తెలుసుకోవడం ద్వారా కూడా మనకి రోగ నివారణ కలుగుతుంది. కొన్ని మంచి యోగాలు అలభ్య యోగాలు అని ఉంటాయన్నమాట. ఆ యోగాలు తెలుసుకోవడం ద్వారా కూడా మనకి మంచి యోగం కలుగుతుందని చెప్తుందన్నమాట. కరణాత్ కార్యసిద్ధించ మనకి 11 కరణాలు ఉంటాయన్నమాట. భవ బాలవ కౌలవ తైదుల గరజీ వణజీ భద్ర శకుని అని మనకి ఇలాగే 11 కరణాలు ఉన్నాయన్నమాట. ఈ కరణాలు తెలుసుకోవడం ద్వారా కరణాత్ కార్యసిద్ధించ మనం ఏవైతే కర్మలు ఆచరిస్తామో అవన్నీ కూడా సిద్ధింపజేస్తుంది. ఇది పంచాంగం యొక్క విధానం, పంచాంగం అర్థం అనమాట. ఇవన్నీ కూడా చేయడం ద్వారా అంటే ఇవన్నీ కాలపురుషుడికి పంచాంగాలు కాబట్టి ఇవి తెలుసుకోవడం ద్వారా కూడా దేవత అనుగ్రహం లభేయత్ అని చెప్పుకుంటుంది శాస్త్రంలో. దేవతలకు అనుగ్రహం మనకి లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కూడా ఈ సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందామటండి. ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి నవనాయకులు 21 మంది ఉపనాయకులు అని కూడా ఉంటారన్నమాట. ఈ నవనాయకుల ఫలితం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఉగాది ఏ రోజు నాడు ప్రారంభం అవుతుందో ఆ వారానికి అధిపతి ఎవరవుతారో వాళ్ళ ఈ సంవత్సరానికి రాజు అవుతారన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం 30/3/2025 ఆదివారం నాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అవుతున్నది. కాబట్టి ఆదివారానికి అధిపతి రాజు రవి కాబట్టి ఈ సంవత్సరం రాజు మనకి సూర్యుడు అవుతారన్నమాట. మనం ఈ యొక్క సంవత్సరానికి రాజు సూర్యుడు అవ్వడం వల్ల మేఘాలు బాగా వర్షిస్తాయన్నమాట. వానలు బాగా కురిస్తే ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు కూడా మాకు మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. అంతేకాకుండా అధికారుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయన్నమాట. శత్రు భయం కూడా ఉంటుంది. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి తెల్లని వస్తువులు, తెల్లని ధాన్యములు, తెల్లని పప్పు దినుసులు ఇలాంటివన్నీ కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా దేవమానాన్ని అనుసరించి కూడా 60 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడవు ఎత్తు కలిగిన 2 తూముల వర్షం ఈ సంవత్సరం ఉన్నదన్నమాట. ఈ 2 తూముల వర్షం అంటే 2 కుంచాల వర్షం అనమాట. ఈ 2 కుంచాల వర్షంలో కూడా 9 భాగాలు పర్వత ప్రాంతంలోని, 9 భాగాలు నుంచి భూమి యందు, 2 భాగాలు భూమి యందు, 9 భాగాల నుంచి కూడా సముద్ర ప్రాంతంలో కూడా ఈ యొక్క వర్షం కూడా కురుస్తుందన్నమాట. అదేవిధంగా కూడా మనకి 9 మంది ఉపనాయకులు కూడా ఉన్నారన్నమాట. 9 మంది నాయకుల్లో 3 శుభులు 6 పాపులు ఉన్నారు. అలాగే 21 మంది ఉపనాయకుల్లో కూడా 11 మంది శుభులు 10 మంది పాపగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనం భరణి సన్మండలాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే అంటే రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశించేప్పుడు భరణి సన్మండలం అయింది కాబట్టి సస్యానుకూలంగా ఉంటాయి. మంచి పాడి పంటలు పండే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మనకి ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ సంవత్సరం వర్షలగ్నాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ వర్షలగ్నం సింహలగ్నం అయింది. ద్వితీయ స్థానంలో కేతువు, అదే సప్తమ స్థానంలో అంటే అదే రోజు నాడు మనకు ప్రవేశించే సమయానికి శని మీనంలోకి ప్రవేశించాడు కాబట్టి అష్టమ స్థానంలో రాహువు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రవి కూడా ఉన్నాయి. సప్తమ స్థానంలో శని, రాజ్యస్థానం ముందు గురుడు, లాభస్థానం ముందు కుజుడు కూడా ఉన్నారన్నమాట. ఈ గ్రహగతులను కూడా పరిశీలించిన పిదప ఈ వర్షలగ్నాన్ని కన్నా మనం తెలుసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ధాతువులకి ఫలాదులకి ధరలు పెరుగుతాయన్నమాట. ఉత్తర ప్రాంతంలో వారికి మహావృష్టి ఉంటుంది, ప్రజలకు సుఖముగా ఉంటారు. తూర్పు ప్రాంతం వారికి శ్రేయస్సు కలుగుతుంది. మధ్య దేశం వాళ్ళందరూ కూడా అధికారము యుద్ధ భయం కూడా ఉంటుందన్నమాట. అట్లే ధనలాభాధిపతి బుధుడు నీచిపెట్టి ధనస్థానం చూచడం వలన ఆదాయ మార్గం మెరుగుగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరుల విషయమే కూడా కొంతవరకు కూడా రుణములు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. లగ్నానికి పంచమ అష్టమాధిపతి గురుడు రాజ్యమందు ఉండటం వలన ఏంటంటే ప్రభుత్వం వారు సమర్థవంతంగా కూడా ప్రజాపాలన చేసే అవకాశం కూడా ఉంటుంది. అష్టమ స్థానంలో 5 అదేవిధంగా అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి తీవ్ర ప్రమాదాలు జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉంటాయన్నమాట. తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు ఉచ్చిపెట్టి ఉండటం వల్ల దేశము సాంకేతిక రంగాల్లో ప్రపంచ స్థాయిలో 1వ స్థానంలో ఉంటుందన్నమాట. ఉపగ్రహాలు విజయవంతం అవుతాయన్నమాట. రవాణా శాఖ, ఆర్మీ, నేవీ శాఖలన్నీ కూడా సమర్థవంతంగా కూడా పనిచేస్తాయన్నమాట. రోడ్డు, వాయు మార్గాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నమాట. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా ప్రజలకు మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ వర్షలగ్నాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తదుపరి జగలగ్నం. ఈ జగలగ్నాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ జగలగ్నం మీనలగ్నం అవుతుందన్నమాట. ఈ మీనలగ్నం పరిశీలించినట్లయితే ఈ లగ్నస్థానం ముందు రాహు, శుక్రుడు, బుధుడు, రవి, శని కూడా ఉన్న 5 గ్రహాలు ఉన్నాయండి. ద్వితీయ స్థానంలోని, అదేవిధంగా చతుర్థ స్థానంలో చంద్రుడు, పంచమ స్థానంలో కుజుడు,
అష్టమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు అనమాట. ఈ గ్రహాలన్నీ కూడా మనం పరిశీలించిన పెదవ మధ్య దేశంలో ధాన్యనాశనం ఉంటుంది, రాజ అధికారం ఉంటుందన్నమాట అండి. అంతేకాకుండా ధన భాగ్యాధిపతి కుజుడు కర్కాటకంలో నీచిపెట్టి ఉండటం వల్ల ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు కూడా విపత్కరమైన సంఘటనలు ఏర్పడే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. ప్రకృతి వైపరీత్యములు, అగ్ని, రోడ్డు ప్రమాదంలో జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. అనారోగ్యం ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. ధరల నియంత్రణ తప్పుతాయి. కావున ప్రజలు నిరంతరం కూడా ధర్మ మార్గంలో ధర్మ కార్యాచరణ చేయడం ద్వారా, యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా కూడా, దైవనామస్మరణ చేయడం ద్వారా కూడా ఉపద్రవం నుండి బయటపడే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం యొక్క సంవత్సరం వెళ్తారు అనమాట అండి. అదేవిధంగా కూడా ఈ సంవత్సరంలో ఉండే గ్రహణములు, ఈ సంవత్సరం ఏ యొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతున్న విషయం మనం తెలుసుకుందాం అన్నమాట. 2025 మే 14 జరిగిన రాత్రి 10:33 దేవగురుడైన బృహస్పతి వృషభ రాశి నుంచి కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మనకి సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడతాయన్నమాట అండి. ఈ సరస్వతి నది మనకి బద్రీ క్షేత్రానికి దగ్గరలో ఉంది కాబట్టి మన భారతదేశం చెట్టు చివరమైన గ్రామం అయినటువంటి మానా అనే గ్రామంలో ఈ సరస్వతి నదికి పుట్టుకున్నది కాబట్టి అక్కడే మన స్నానాలు ఆచరించవచ్చు. అంటే ఈ పుష్కరాలు 12 రోజులు ఉంటాయి కాబట్టి 2025 మే 14 దగ్గర నుంచి కూడా 15/5/2025 వరకు కూడా 15/5/2025 నుంచి కూడా 26/5/2025 వరకు కూడా 12 రోజులు ఈ యొక్క పుష్కరం ఉంటుందన్నమాట అండి. అంతేకాకుండా ఈ భద్రక్షేత్రంలోనే కాకుండా మనకు ప్రయాగరాజులో కూడా ఈ త్రివేణి సంగమం ఉన్నది కాబట్టి అక్కడ కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది కాబట్టి మనం ఆ రోజునాడు అక్కడైనా కూడా పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా కూడా ఈ యొక్క దేవగురుడైన బృహస్పతికి అనుగ్రహం కలిగే పరిస్థితులు మనకు ఉంటాయి. ఇది ఈ యొక్క పుష్కరం పరిస్థితి. అయితే ఇక మన గ్రహణాలు కూడా తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు భాద్రపద పౌర్ణమి నాడు ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఇది సంపూర్ణ గ్రహణం అనమాట అండి. ఇది రాహుగ్రస్తంగా ఉంటుంది. ఈ గ్రహణం ప్రాంతానికి అంటే మన విశాఖపట్నం ప్రాంతానికి ఇది 9:56 రాత్రి ప్రవేశిస్తుందన్నమాట అండి. స్పర్శకాలం ఉంటుంది. నిమీలన కాలం 11 గంటలకి, మధ్యకాలం 11:40 ఉన్మీలన కాలం 12:22 రాత్రి, మోక్షకాలం 1:24 ఈ గ్రహణం ఉంటుందన్నమాట అండి. ఈ గ్రహణం మొత్తం యొక్క ఆద్యంత పుణ్యకాలం 3:28 ఉంటుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రం వాళ్ళు చూడకూడదు. కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించరాదనమాట అండి. అంతేకాకుండా ఈరోజు ఏదైతే భోజన ప్రత్యాది కార్యక్రమాలు ఎవరైతే ఆచరిస్తారో, ఈ ఆబ్దికాదులు ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో ఇవన్నీ కూడా ఆ రోజు ఉదయాన్నే ఆచరించవచ్చు అనమాట అండి. గ్రహణ శాంతి అనేది తదుపరి రోజు నాడు స్నానాన్ని ఆచరించి ఆ గ్రహణ శాంతిని ఆ రాశి వాళ్ళు, ఆ కుంభరాశి వాళ్ళు ఆ గ్రహణ శాంతిని చేసుకున్నట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా 2026 మార్చి నెలలో 3వ తేదీన అనమాట అండి ఫాల్గు పౌర్ణమి నాడు కూడా ఈ గ్రహణం ఏర్పడుతున్నది. ఈ గ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 3:20 ఏర్పడుతున్నారు అనమాట అండి. నిమీలన కాలం సాయంత్రం 4:34, మధ్యకాలం 5:05, ఉన్మీలన కాలం సాయంత్రం 5:32, గ్రహణం యొక్క మోక్షకాలం 6:49. అయితే మనకి చంద్రగ్రహణం కాబట్టి సూర్యాస్తమయానికి ముందు ఈ గ్రహణం మనకి కనబడదు. కాబట్టి అందరికీ ఇది గ్రస్తోదయ గ్రహణం కాబట్టి ఈ గ్రహణం మనకి సాయంత్రం 6:05 చంద్రోదయం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం చంద్రోదయం అవుతుంది కాబట్టి ఆ తదుపరినే ఈ గ్రహణం అందరికీ కూడా గోచరిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం ప్రారంభమైన తర్వాత అందరూ కూడా ఈ గ్రహణ స్నానాన్ని ఆచరించి ఆ యొక్క అనుష్ఠానం ఆచరించడం ద్వారా కూడా మనకి సత్ఫలితాలు పొందుతారు. ఈ గ్రహణం కూడా పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి ఏర్పడుతున్నారు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని వీక్షించరాదు. అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరంలో శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో కందాయ ఫలితాలు కూడా తెలుసుకుందాం. అట్లే కూడా నక్షత్ర రీత్యా కూడా వీళ్ళకి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ విశ్వాసనామ సంవత్సరంలో నక్షత్ర రీత్యా కూడా అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వాళ్ళకి లాభసాటిగా ఉంటుందన్నమాట అండి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం నక్షత్రం వాళ్ళకి మనస్తాపం ఉంటుంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యం. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళకి కలహం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి. ఆరుద్ర, అస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి అనారోగ్యం. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర జాతకులకి ఆయుర్వృద్ధి ఉంటుంది. ఇది సంవత్సర ఫలితం అనమాట అండి. తదుపరి మనం కందాయ ఫలితాలు తెలుసుకుందాం అనమాట అండి. ఈ కందాయ ఫలితంలో
ఏదైతే సున్నా ఉంటుందో అది శూన్య ఫలితాన్ని, సరి సంఖ్య సమ ఫలితాన్ని, బేసి సంఖ్య అయితే పూర్ణ ఫలితాన్ని అంటే శుభ ఫలితాన్ని చూపిస్తుంది అన్నమాట. ఈ యొక్క ఫలితం ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క అంకి కూడా 4 నెలలు చెప్పిన మనం అన్వయం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క నక్షత్ర రీత్యా కూడా చెప్తాను. ఇందులో ఒక విశేషం ఏంటంటే మొదటి కానీ సున్నా వచ్చినట్లయితే భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. మధ్యలో సున్నా ఉంటే రుణబాధలు ఉంటాయి. చివరిలో సున్నా ఉన్నట్లయితే శత్రు భయం, ధన నష్టం కలుగుతుంది. ఈ విధంగా అన్వయం చేసుకుంటూ కూడా చూసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, బేసి సంఖ్యలు శుభ ఫలితాన్ని, సమ సంఖ్యలు సమ ఫలితాన్ని, సున్నా శూన్య ఫలితాన్ని చూపిస్తుంది. ముందుగా కూడా అశ్విని 5, 2, 3, భరణి 0, 0, 1, కృత్తిక 3, 1, 4, రోహిణి 6, 2, 2, మృగశిర 1, 0, 0, ఆరుద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2, మఖ 0, 2, 0, పుబ్బ 3, 0, 3, ఉత్తర 6, 1, 1, హస్త 1, 2, 4, చిత్త 4, 0, 2, స్వాతి 7, 1, 0, విశాఖ 2, 2, 3, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 0, ఉత్తరాషాఢ 1, 1, 3, శ్రవణం 4, 2, 1, ధనిష్ట 7, 0, 4, శతభిషం 2, 1, 2, పూర్వభద్ర 5, 2, 0, ఉత్తరాభద్ర 0, 0, 3, రేవతి 3, 1, 1. ఈ విధంగా కూడా ఈ సంవత్సరం ఈ కందాయ ఫలితాలు ఉంటాయన్నమాట.